లక్షల కోట్ల డబ్బులు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఎక్కడ ఖర్చు పెడతా ఉంది అంటూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ పార్టీని, కూటమి పార్టీలని ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి నెల కూడా 2-3 సంక్షేమ పథకాల లెక్కన మేము ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇదిగో ఇవి ఇచ్చాము. మీరు సంవత్సర కాలం పూర్తయినా కానీ కేవలం 2-3 పథకాలు కూడా మీరు ఇవ్వలేకపోయారే. ఈ లక్షల కోట్లు మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అంటూ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏం ప్రశ్నించాడో ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా చూస్తాం. ఎంత వచ్చింది గ్యాప్? 2,35,000 కోట్లలో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాప్. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశీ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్యాసరా చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణమస్తు, షాదీ తోఫా హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని, ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒకటి, మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినారు, ఎవరికి? వృద్ధాప్య పెన్షన్. కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు? చూశారుగా, వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారో బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు క్లియర్గా వివరించారు. చాలామందికి పథకాలు వచ్చాయి. 2.70 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల అకౌంట్లో చెప్పిన మాట చెప్పినట్లుగా డబ్బులు వేశాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. టీడీపీ నాయకులు బుకాయిస్తారేమో కానీ వాళ్ళు ఎన్ని బుకాయించినా కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను, ఒక్కొక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా డబుల్గా మీకు పథకాలు ఇస్తాను అని ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలను అమలు చేయటంలో పూర్తిగా ఆయన విఫలమయ్యాడు. ఏడాది కాలం పూర్తయినా కానీ సంక్షేమ పథకాలు ఆయన అమలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు వైసీపీ ప్రభుత్వంలోనూ టీడీపీ ప్రభుత్వంలోనూ ఒకే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఈ లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు మీరు ఆ లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఏం చేశారు అనేది బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అడగటమే కాదు, రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా కూటమి పార్టీలు, టీడీపీ పార్టీ ఏం చేస్తూ ఉంది అని ప్రశ్నిస్తున్నారు. కూటమి పార్టీల్లో పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కనబడట్లే, కనీసం బాధ్యత కూడా ఆయన తీసుకోవట్లే. బీజేపీ పార్టీ ఎక్కడా కనబడట్లే. ఇప్పుడు కూటమి పార్టీల్లో టీడీపీ పార్టీ మాత్రమే ఈ సంక్షేమ పథకాలను ఇవ్వటంలో కానీ ముందుచి ఒక్క పార్టీనే ఇది తల్లికి వందనం పథకం కూడా అనౌన్స్ చేసింది. అంటే కూటమి పార్టీలకి సంబంధం లేదా, విడిపోయాయా అనేది కూడా జనాలకు అర్థం కావట్లేదు. అయినా కానీ వైసీపీ ప్రభుత్వం మరియు టీడీపీ ప్రభుత్వంలో ఒకే బడ్జెట్ లక్షల కోట్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ పార్టీ లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసింది, 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసింది. మరి టీడీపీ పార్టీ లక్షల కోట్లు ఎందుకు వేయలేకపోయింది? ఈరోజు 8,750 కోట్లు తల్లికి వందనం పథకం ఇచ్చాను అంటున్నారు. గ్యాస్ సిలిండర్లకి 2,000 కోట్లు ఇచ్చాము అని అంటున్నారు. మొత్తం కలిపితే 10,000 కోట్లు కూడా మీరు ఇవ్వలేదు. సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ చేయలేకపోవడానికి కారణం మీరేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా?
ఎక్కడ అభివృద్ధి చేశారు, ఎప్పుడు అభివృద్ధి చేశారు? ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి. సంక్రాంతి కల్లా అన్ని రోడ్లు మేము గుంతలు పూడి చేస్తాము అని అన్నారు. సంక్రాంతి తర్వాత కూడా ఎక్కడ గుంతలు అక్కడే పెద్ద పెద్ద బావులు అయిపోయాయి. రాష్ట్రంలో అరాకొరాగా ఎవరో ఒకరు ఎమ్మెల్యే రోడ్లు వేస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అసలు పట్టించుకున్న దాఖలాలు అసలు లేనే లేవు. ఇసుక దోపిడీ, మద్యాన్ని ఏరులై పారించడం, మద్యం ద్వారా దోపిడీ చేయటం, భూదందాలు, భూ కబ్జాలు, ఇలా ప్రతిదీ కూడా టీడీపీ పార్టీ అన్నిట్లోనూ దోచుకోవటంలో, దాచుకోవటంలో ముందుంది. మరి ప్రజలకి లక్షల కోట్లు ఏం చేస్తున్నారు, ఎందుకు ఖర్చు పెట్టట్లేదు, ఈ డబ్బులంతా ఏ దారి మళ్లిస్తున్నారు అని బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతున్నారు. అదే ప్రశ్న నా ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారి ప్రశ్నకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.